రే నిక్కి జెండా వందనం టైం అయిపోతుంది, త్వరగా రారా. లడ్డూలు బిస్కెట్లు అయిపోతాయి, గమ్మున రావా. నానా ఎందుకు నానా జెండా పడిపోయిన పర్లేదు, నా దగ్గర ఇంకో జెండా ఉంది. ఈ జెండాని కొనుక్కోవడం కాదురా, కాపాడుకోవడం మన బాధ్యత. ఈ జెండా నేల మీద పడకూడదురా. అసలు ఏముంది ఇందులో? త్రివర్ణ పతాకం. ఇందులో కాషాయం ధైర్యం త్యాగానికి ప్రతీక, తెలుపు శాంతి సత్యానికి ప్రతీక, ఆకుపచ్చ రంగు అభివృద్ధి సస్యశ్యామలతకు ప్రతీక, మధ్యలో ఉన్న అశోక చక్రంలో 24 ఆకులు ధర్మం న్యాయం నిరంతర ప్రగతిని సూచిస్తాయి. ఈ జెండా మన స్వాతంత్ర్యం త్యాగం ఐక్యత దేశభక్తికి ప్రతీక. ఈ జెండా కేవలం 3 రంగుల గుడ్డ కాదురా, మన భారతీయుల ఆత్మాభిమానం, మన దేశపు చిరునవ్వు, వేలాది మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు గుర్తు. వాళ్ళు రక్తాన్ని చిందించారు కాబట్టే ఈ రోజు మనం స్వేచ్ఛగా ఈ జెండాను ఎగరవేస్తున్నాం. ఈ జెండాను గౌరవించడం అంటే మన దేశాన్ని మన వీరుల త్యాగాలను గౌరవించడం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 జెండా ఎగరేస్తాం, పాటలు పాడతాం, స్వీట్లు తింటాం. కానీ అసలు మనకి స్వాతంత్రం ఎలా వచ్చింది నాన్న? మనకి స్వాతంత్ర్యం అంత సులభంగా రాలేదురా. ఎందరో తమ ఇల్లు వదిలారు, ఎందరో తమ కుటుంబాన్ని వదిలారు, ఎందరో తమ ప్రాణాలనే వదిలారు. మరి వాళ్ళ కుటుంబం గుర్తు రాలేదా? వాళ్ళు ఒక్క కుటుంబం కోసం మాత్రమే పోరాడలేదు, కోటి కుటుంబాలు స్వేచ్ఛగా బ్రతకాలని పోరాడారు. అయితే ఇప్పుడు మనం స్వతంత్రంగా ఉన్నాం కదా, మరి మన దేశం కోసం ఏం చేయాలి? ఇప్పుడు మన దేశం కోసం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు నిజాయితీగా చెయ్యి, ఇతరులను గౌరవించు, ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చెయ్యి, దేశాన్ని శుభ్రంగా ఉంచు, దేశం గురించి గర్వంగా మాట్లాడు. ఇప్పటి నుండి ఆగస్టు 15 అంటే మాకు సెలవు రోజు కాదు నాన్న, మన కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళని గుర్తు చేసుకునే రోజు. వాళ్ళు మనకి స్వాతంత్రం ఇచ్చారు, దాన్ని మనం కాపాడుకుందాం. రే జెండా వందనానికి టైం అయిపోతుంది, త్వరగా రండిరా. జై హింద్. తాత ముత్తాతల తల్లిదండ్రుల ఆస్తులే స్వాతంత్ర్యం దేశభక్తి కూడా మనకు వారసత్వంగా వచ్చి వాటిని తర్వాతి తరానికి గౌరవంగా అందించడం మన బాధ్యత. జై హింద్.